హౌ డేర్ యు! మా అమ్మ విసిరేసిన ఎంగిలి విస్తరిలో తింటుందిరా నీ చెల్లి. అలాంటిది మీరు మా అమ్మ గురించి మాట్లాడతారే? నా మీదే చేయి చేసుకుంటావా? చెప్తారా? వీడింటికి వచ్చానా? మామూలుగా కనిపిస్తేనే ఊరుకోడు వీడు. అలాంటిది ఏకంగా తాకొచ్చానని తెలిస్తే ఊరుకుంటాడా? అంత మత్తులో అసలు వీడింటికి ఎలా వచ్చాను? వీడి కంట పడకముందే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సార్ 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 ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో, ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఏమండి, ఎక్కడా?
ఛా, వెతుకుతున్న మనిషి దొరికితే నా చేతులరా నేనే మిస్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడని వెతకాలి? దేవుడా, ఏంటయ్యా ఇలా చేసావు? భూమి, ఏంటమ్మా అలా ఉన్నావు? అదే రాత్రి తాగి పడిపోయి. ఏంటి తాగావా? తాగింటికి వచ్చావా? ఏంటి తమరి దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? వచ్చాడు తలతిక్క. నాట్యం, యుద్ధం, ఇప్పుడు మద్యం. ఇంకెన్ని కళలున్నాయేంటి? మద్యం ఏంటి? మరి నువ్వే చెప్పావుగా తాగి పడిపోయా అని. నేను తాగడం ఏంటి? మరెవరు తాగారు? చెప్పు, ఎవరు తాగారు? అమ్మో, ఇప్పుడు నిజం చెప్పానంటే ఈ తలతిక్క నా ప్రాణం తీస్తాడు. అంటే బయట ఎవరో తాగారు, అలాంటి వాళ్ళని చూస్తే నాకు భయమని మా ఆంటీతో చెప్తున్నా. మధ్యలో మీరొచ్చారు. మా అమ్మ కబుర్లు చెప్పడానికి వచ్చావా నువ్వు? టైం ఎంత అయింది? ఈ టైంకి డాన్స్ క్లాస్ మొదలు పెట్టి ఉండాలి కదా. గగన్, ఉదయాన్నే ఎందుకురా ఆ అమ్మాయిని తిడతావు? నీ చెల్లెలు లేవాలి కదా. లేవదు, లేపాలి. డాన్స్ నేర్పించమని ఇంట్లో పెట్టుకుంది ఎందుకు? పూర్ణి లేవకపోయినా లేపి బలవంతంగా అయినా డాన్స్ నేర్పిస్తుందని కదా. ఇంకా నయం, పళ్ళు తోమి మొహం గడిగి పౌడర్ రాసి అని చెప్పలేదు. ఏంటి? అవన్నీ నేను చేయాలంటే కుదరదు. కుదరాలి. చెప్పినవన్నీ వింటూ కూర్చోడానికి నేను మా అమ్మలా కాదు. వెళ్ళి క్లాస్ స్టార్ట్ చేయి. అలాగే. ఏయ్ తైతక్క, నా చెల్లెల్ని ఉదయాన్నే నిద్ర లేపేటప్పుడు ఊర మిరపకాయలా మొహం అని పెట్టుకొని కాదు, కాస్త నవ్వు మొహం పెట్టుకో. వెళ్ళు. చాలా. ఆగు. మళ్ళీ ఏంటి? ఈ మరకలేంటి? ఎవరివి అడుగులు? మా అమ్మవి చెల్లివి కాదు. నీట్గా లేకపోతే నాకెంత కోపం వస్తుందో వాళ్ళకి తెలుసు. ఇంకా మిగిలింది నువ్వు. నేను కాదు. నువ్వు కాక ఇంకెవరు? మామూలుగా నడిస్తే అడుగు వెనక అడుగు పడాలి. ఆ మూలొకడుగు ఈ మూలొకడుగు పడిందంటే తమరి నాట్య విన్యాసమా? అబే నావే, నా అడుగులు నావే. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే పడినట్లున్నాయి. ఇవి మామూలు అడుగుల్లా లేవే, షూ మరకల్లా ఉన్నాయి. అయ్యో, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అవును, అవి షూ మార్కలే, మీ షూ మార్కలే. బాబా, షూ వేసుకుంటే ఎలా ఉంటుందని మీ షూ వేసుకుని డాన్స్ ప్రాక్టీస్ చేశాను. నా షూ నువ్వెందుకు వేసుకున్నావు? అయినా షూ వేసుకొని నువ్వు భరతనాట్యం ప్రాక్టీస్ చేయవు కదా. రే గగన్, ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు అవసరమా? అమ్మా భూమి, నువ్వెళ్ళి పూర్ణిమని లేపి డాన్స్ క్లాస్ స్టార్ట్ చేయి. వెళ్ళు. ఆగు. ఇవేమైనా
చిన్ని కృష్ణుడి పాదాలా? పూలు పెట్టి పూజ చేసుకోవడానికి ముందు ఇవి క్లీన్ చేయి. నేను పని మనిషిని కాను, నేను డాన్స్ టీచర్ని. తైతక్కలాడింది నువ్వే కదా. నువ్వు చేసిన దానికి ఎవరో ఎందుకొచ్చి క్లీన్ చేస్తారు? నువ్వే క్లీన్ చేయి. రేయ్ గగన్, రమణం ఉంది కదా, తను చేస్తుందిలే. అమ్మా భూమి, నువ్వు వెళ్ళమ్మా. స్టాప్. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే క్లీన్ చేయాలి. అప్పుడే ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు. క్లీన్ చేయి. కనిపించినట్టే కనిపించి మాయమైపోయారు. ఇలా అని తెలుసుంటే రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాసేదాన్ని. ఏంటి గొణుగుతున్నావు? మనసులో కూడా మాట్లాడుకోకూడదా? అన్నిటికీ అరుస్తారేంటి? అంతా మీ ఇష్టమేనా? రేయ్, పూజ చేసుకోవాలా వద్దా నేను? ఇదేంటి రాత్రంతా ఇంటికి రాలేదు? ఎక్కడున్నారు? వదినా, ఏంటి నువ్వేం మాట్లాడవు? ఆయన ఎప్పుడు రాత్రంతా రాకుండా ఉండలేదు. అలా ఉండాల్సి వచ్చినా ఫోన్ చేసి చెప్పేవారు. ఏమైందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది వదినా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? మాట్లాడవేంటి వదినా? అపూర్వ, ఏంటది? ఏంటి వదినా ఇది? అపూర్వ, ఎక్కడున్నావు? ఆఫీస్ టైం అవుతుంది. వెళ్ళు. నీ అన్నయ్యకి ఎదురెళ్ళి నీకెదురు లేకుండా చేసుకో. నేను చెప్తాను కదా, వెళ్ళు. అమ్మా మీరా, అదేంటమ్మా మొహాన పొట్టేది?
బావా మీరు మీరా ముఖాన బొట్టు లేకుండా చూడాలని కొంతమంది ఆశపడుతున్నారు బావా. ఆశ కాదు, ఆ ప్రయత్నమే చేస్తున్నారు బావా. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నా చెల్లెలి నుదుట పొట్టు తీయాలని చూడటమేంటి? అడుగు, వచ్చాడుగా. నీ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది అతనే బావా. రా బాబు రా. నీ భార్య ముఖాన బొట్టేది అని అడుగుతున్నాడు బావ. తన చెల్లెలి నుదుటి బొట్టు ఏమైంది అని అడుగుతున్నారు మా ఆయన. ఏం మాట్లాడుతున్నారు? అయినా నా భార్య మొహం మీద బొట్టు ఉండకూడదని నేనెందుకు అనుకుంటాను? అలాంటి ఉద్దేశమే లేనప్పుడు నీకు పిండం పెట్టాలని నీ కొడుకు ఎందుకు అనుకున్నాడు? సరే, వాడనుకున్నాడు. ఆ విషయం తెలిసినా వాడి చెంప పగలగొట్టకుండా నువ్వెందుకు ఇలా కామ్గా ఉన్నావు? వాట్? ఏంటి? వాడు వాడు నా చెల్లెలి భర్తకి పిండం పెట్టాలని చూశాడా? నా చెల్లెల్ని నా కళ్ళ ముందు బొట్టు లేకుండా చెయ్యాలని చూస్తున్నాడా? అవును బావా. వాడమ్మా బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ఒకటే. కానీ కళకళ్ళాడే మన మీరా మొఖాన బొట్టు చెరిగిపోతే మనం చూడగలమా? కానీ వాడు చూడాలనుకుంటున్నాడు బావా. అందుకే కేపీ బ్రతికుండగానే పిండం పెట్టాలని చూశాడు. బడ పని చేయడం వల్ల నిజంగానే ఏ కీడు సోకి మన కృష్ణప్రసాద్కి జరగడానికి ఏదైనా జరిగితే అప్పుడు బాధపడాల్సింది ఎవరు? మనం కదా? మీ చెల్లెలు కాదా? ఇలాంటి పని చేసిన తన కొడుకుని ఏంట్రా ఈ పని అని నలుగు తన్ని రాకుండా ఏమి జరగనట్టు ఎలా వచ్చాడో చూడు బావా. అంటే అర్థం ఏంటి? కొడుకు కోరికని సమర్థిస్తున్నాడా? మన మీరా అలా బొట్టు లేకుండా తిరిగినా పర్వాలేదనుకుంటున్నాడా? అసలు అసలు తన ఉద్దేశం ఏంటో, ఎందుకిలా చేతగాని వాళ్ళ ఉన్నాడో నాకేం అర్థం కావట్లేదు. అదే మీరైతే చూస్తూ ఊరుకోరు కదా, నరికి పారేరు. ఏంటి ఏంటి కృష్ణప్రసాద్? అపూర్వ చెప్పింది నిజమేనా? నీ కొడుకు నీకు పిండం పెట్టాలని చూశాడా? అంటే అది
పిండం పెట్టాలని చూశాడా లేదా? అది కాదండి, వాళ్ళింట్లో అసలు ఏయ్, ఇన్ని రోజులు ఏం చేసినా క్షమించాను కదా అని వాడిప్పుడు నా చెల్లెలి పసుపు కుంకాలతోనే ఆడుకోవాలని చూస్తున్నాడా? అదేం లేదండి, వాళ్ళేదో అసలు ఇంకా వాణ్ణి సమర్థిస్తున్నావా? నీ కొడుకు తప్పుని నువ్వు క్షమిస్తావేమో గాని వాడు చేసిన తప్పుకి ఏ అరిష్టమో జరిగి నిజంగా అలా చూడాల్సిన పరిస్థితి వస్తే వాడి తప్పులు ఇప్పటి వరకు నీ దగ్గరే ఆగాయి కాబట్టి వదిలేశాను. ఇప్పుడు వాడి తప్పు నా చెల్లెలి నుదుటి పొట్టు దాకా వచ్చింది. ఇక వాడిని క్షమించేది లేదు. వాడి అంతు చూస్తాను.